ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్స్ కాసెస్ క్యాన్సర్. మీరు చూస్తున్న ఈ చిత్రం కేవలం వినోదం కోసం మాత్రమే. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. నిద్ర ఎందుకు పోలేదమ్మా? నాకు నిద్ర రావట్లేదు నాన్న. నిద్రపోమ్మా. అయితే కథ చెప్పు. కదా? ఏం కథ చెప్పాలి? నువ్వు రాసే కథ చెప్పు. నేను రాసే కదా? సరే. ఆ కథ పేరేంటి నాన్న చెప్పు. నేను రాసే కథ పేరా నరాంతక. భగవంతుడా, రాక్షసులు రాజ్యం వెళ్తున్న క్షణం మౌనం వీడి రక్షణ కల్పించు. ఆ నీచుడితో కలిసి నేను చేసిన పాపాలకు నన్నైతే బలి తీసుకో, కానీ ఒక వరం ఇవ్వు. బ్రతకాలి, ఈ బిడ్డ బ్రతకాలి, భైరవ బ్రతకాలి. తరుముతున్న ఆ రాక్షసుడు మరణానికి ఈ బిడ్డ ఆయుధం కావాలి. మాయా! రావడం లేదేంద్రా? బాధగా ఉంది మామ. ఏంట్రా డల్గున్నావు? 2 నెలల క్రితం ఇన్స్టాలో కాన్స్టేబుల్ అమ్మాయి పరిచయం అయింది. 2 నెలల నుంచి బాగానే మాట్లాడుకున్నాం. ఈరోజు ఫోన్ చేసి చింటిక 25,000 కావాలని ఫోన్ చేసింది. ఉదయమే ఫోన్పే చేశాను. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ముందు తాగరా, తర్వాత ఆలోచిద్దాం.
రెడీ వారేవా బుజ్జి మన లైఫ్ అగి పుల్లే బుజ్జి వాటంగా గీచి అంటించి అది వెలగానిచ్చి నీ పొగరే పవరై పయనించి నువ్వు గెలిచే కుర్చీ గగనాన్ని చీల్చి నువ్వు గాలి పటమై విహరించి రారా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా కోరా మన ఈ జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో నురగై పొంగరా జీవితం ఒక చక్రం ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు ఓడిపోయేవాడు గెలుస్తాడు అది నువ్వు ఇంకా అర్థం చేసుకో నీ హృదయం చెప్పే మాటింటే నువ్వు సాగేది పూల దారంటే నీకంటూ కష్టం ఉందంటే నేస్తానై ఉంటా నీ వెంటే చుట్టాలా వాళ్ళు కోళ్ళల్లే వస్తారు మేతేస్తే మెక్కిపోతారు ఫ్రెండ్స్ ఏమో నీకై ప్రాణాలు ఇస్తారు చేయి కలిపి కదిలిపో పో ముందుకు పో రారా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా కోరా మన ఈ జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో నురగై పొంగరా గడియారం వంక చూస్తూనే పని మానేసి నువ్వు పడుకోకు నీ టైము స్టార్ట్ అవుతుంది నీ సత్తా నువ్వు కోల్పోకు వాడు గెలిచే అరే వీడు కూడా గెలిచేరా అనుకుంటూ ఫీల్ అయిపోకు నువ్వు గెలిస్తే వాడు ఏదోలా చూస్తాడు ధైర్యంగా సాగిపో పో దూసుకుపో రారా చిందయ్యరా ఇక సీలే నీదిరా నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా కోరా మన ఈ జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో త్వరగై పొంగరా రాయే కాంచనమాల రా రాయే 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 కాంచనమాల రాయే పడుకో
పుష్ప పుష్ప రే ఏమైందిరా? ఎవరు? డబ్బులు అడుగురా. వచ్చిందా? కాంచనమాలని పిలిచావుగా, వచ్చిందా? రే జాగ్రత్త రే పుష్ప, రే కాంచనమాల వచ్చిందిరా, డబ్బులు అడుగు వస్తారా? రే పుష్ప, రే కాంచనమాల వచ్చింది, డబ్బులు అడుగు వస్తారా? నువ్వు అడుగురా. కాంచనమాల, నా కోసం వచ్చేసావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా కాంచనమాల? నాతో కలిసి డ్యాన్స్ చేస్తావా కాంచనమాల? నీకోసం డ్యాన్స్ నేను వేస్తా కాంచనమాల. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. చింత చెట్టు కాస్తాయి చింతకాయలో, చింతకాయలో, చింతకాయలో. తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో, తాటి నుంజలో, తాటి నుంజలో. వంట రూమ్ లో ఉంటాయి ఉల్లిగడ్డలు, ఇంటిలోన ఉంటాయి ఎల్లిగడ్డలు. వంట రూమ్ లో ఉంటాయి ఉల్లిగడ్డలు, ఇంటిలోన ఉంటాయి ఎల్లిగడ్డలు. ఏదేమైనా గాని ఏమేమైనా గాని నేనే 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 డి 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 డి. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నీకు ఊరుంటాది, నాకు పేరుంటాది. నీకు జిల్లుంటాది, నాకు దేశమే ఉంటది. తిరగని దేశం లేదు, ఎరగని మనిషే లేడు, చెప్పని మాటే లేదు, పాడని పాటే లేదు. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. PBDK the sound remix, song remix by PBDK the sound king. DJ Dinesh from DJ Dinesh rocks. DJ Dinesh smile. నచ్చిందా కాంచనమాల? వచ్చేసిందిరా. పుష్ప రే ఎవరు ఎవరు అంటే చెప్పరేంటి? నీ మరణాన్ని అంటే మనిషి కాదా? నీ ప్రాణానికి ప్రాణాన్ని, నేను నీ జీవితానికి ఆనందాన్ని,
నీ హృదయ కోటలో నీ రాజకుమారి, నీకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసిన ప్రేమ నువ్వా? నీ ప్రేమనే. లోపలికి రావచ్చా, ఇక్కడే ఉండాలా? లోపలికి రా ప్రేమ. ప్రేమ నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎలా? నిన్ను చూడాలనిపించింది. సాయంత్రం 4 గంటలకు బస్సు ఎక్కాను. అది సరిగ్గా ఊరి చివరిన టైరు పేలింది. అది మార్చి అడ్రస్ కనుక్కునేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఏమైనా తింటావా? తినాలని లేదు, బాగా అలసటగా ఉంది, పనుకుంటా. సరే పడుకో. పడుకోలేదా? నేను సరేరా, నువ్వు పడుకోలేదు? నిద్రపట్టలేదురా. అరే విక్రమ్, ఎప్పుడు మా పక్కనే ఉండే నువ్వు ప్రేమలో ఎప్పుడు పడ్డావురా? ఆ విషయం మాకు చెప్పలేదు. ప్రేమ ప్రేమిస్తే పిచ్చోళ్ళు అవుతారు అంటే నవ్వుకునేవాడిని, కానీ నా దాకా వస్తే కానీ అర్థం కాలేదు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థం కావట్లేదురా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ప్రేమలో గెలిచానో ఓడిపోయానో నాకే తెలియదు, నీకెలా చెప్పగలను? 2 నెలల క్రితం మీ ఊరు వచ్చాను, గుర్తుందా? అప్పుడే మీ ఊర్లో ఈ ప్రేమ నాకు పరిచయం అయింది. ఈ ఊర్లో ఏ అమ్మాయి బాగాలేదురా. బాగున్న అమ్మాయిలేమో ఆల్రెడీ బుక్ అయిపోయారు, ఇంకా మనకేం పడతారు? అరే ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ చేస్తా. హాయ్. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఆ మాట నేను అడగాలి. చుట్టుపక్కల ఎవరు లేరు, పైగా ఒక ఆడపిల్లవి, ఒక్కదానివే ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు? వీడు వదిలేలా లేడే, ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలి. హలో, మా ఇల్లు ఇక్కడ పక్కనేనండి. నా ఫ్రెండ్ మళ్ళీ రకరకాల ముగ్గులేస్తుంది. నాకు నేర్పవే అంటే అస్సలు నేర్పించడం లేదు. అందుకే ఎలాగైనా నేర్చుకొని దాని ముందు వేయాలి, దాన్ని ఏడిపించాలి. మీరు హెల్ప్ చేస్తారా? అయ్యో, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? మనకి పెగ్గేయటం తప్ప ముగ్గేయటం. అయ్యో రాదా, సర్లేండి. మీరు మా ఊరికి కొత్త వారిలాగున్నారు. అవునండి, నా ఫ్రెండ్ అన్వేష్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓ, అన్న వాళ్ళ ఇంటికి వచ్చారా? ఓకే ఓకే. హలో, అబ్బా, ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఇది వదిలేలా లేడే, పేరు కావాలా? అయితే కనుక్కోండి, చూద్దాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇది కావాలని కలుస్తారు. కలిసాక అదిగాక అన్నీ చేస్తారు. అదే నా పేరు, కనుక్కోండి చూద్దాం. ఇది కావాలని కలుస్తారా? కలిసాక మర్చిపోయేది ఏంటబ్బా?
హలో, నా పేరు కనుక్కున్నారా? పెదవులు దాటిని మాటలు ఎన్నో అక్షరాలుగా ఉప్పొంగుతున్నాయి. మనసులోని ఆలోచనలు నీకేదో చెప్పాలని తొందరపడుతున్నాయి. కానీ ఆ మాట పెదవి దాటి రావడం లేదు, మనసులో ఆగడం లేదు. నా ప్రాణం ఎప్పుడో పోయింది, తనకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని. నా ప్రాణంలో ప్రాణానివి, నా జీవితానికి ఆనందానివి, నా హృదయ కోటలో రాకుమారివి, నాకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసిన నా అందాల రాక్షసివి. ఐ లవ్ యూ ప్రేమ. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా. హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. ఆనందమా ఆనందమదికే ఏ మందం ఏ మందమొలికే, నీ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా ఆనందమదికే ఏ మందం ఏ మందమొలికే, నీ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన, కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన, వీణలై క్షణాలిలా స్వరాలు పూసెనా. ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా. ఆనందమా ఆనందమదికే ఏ మందం ఏ మందమొలికే, నీ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా
ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా ప్రేమ ప్రేమ ఆగు ప్రేమ ఏమైంది ప్రేమ అలా మొదలైన ప్రేమ నా ప్రేమ ఆ రోజు తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఎంతగానో ఎదురు చూశాను, ఎంతగానో వెతికాను, కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ విక్రమ్, ఏ మామా ఇక్కడ ఏం చేస్తున్నారా? నన్ను ఒక్కనే వదిలేసి నాకు భయం వేస్తుందిరా మామా. చెప్పురా, తర్వాత ఏం జరిగింది? ప్రేమను కలిసిన ఆఖరి రోజు ప్రేమ వేసే ముగ్గులు నాకు అసాధారణంగా కనిపించాయి. అలాంటి ముగ్గులు నేను ముందెప్పుడూ చూడలేదు. విక్రమ్, నువ్వు అంతలా ఆలోచించిన అవసరం లేదు. మన ఆడవాళ్ళు వేసే ప్రతి ముగ్గు అసాధారణమైంది. అది వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. ఆలోచన కాదురా, ఈ అమ్మాయిలు ఎందుకు దగ్గర అవుతారో, ఎందుకు దూరం అవుతారో అర్థం కావట్లేదు. ప్రతి మగాడు తను ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పదిలంగా దాచుకుంటాడు. కానీ కొంతమంది అమ్మాయిలు ఆ గుండె నుండిగా చీల్చి వెళ్తుంటే ఆ మగాడు పడే వేదన చావు కన్నా దారుణంగా ఉంటుంది. అంతలా బాధ పెట్టిన ప్రేమ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చిందో అర్థం కావట్లేదురా. అంతలా బాధపడకురా విక్రమ్. అలాంటి అమ్మాయిలు ఉంటారనే దేవుడు మాలాంటి ఫ్రెండ్స్ని కూడా ఇచ్చాడు నీకు. కాబట్టి అవన్నీ మర్చిపోయి ముందు ప్రేమ ఎందుకు వచ్చిందో కనుక్కో ఫస్ట్. దా పడుకుందారా. పుష్ప, రే అన్వేష్ అక్కడ ప్రేమ కూడా కనిపించట్లేదు. బయటికి వెళ్ళి చూద్దాం. అన్వేష్, ప్రేమ, అన్వేష్, ప్రేమ, అన్వేష్, అన్వేష్, ప్రేమ, అన్వేష్, అన్వేష్, రే రే అన్వేష్, రే అన్వేష్, రే రే అన్వేష్, రే అన్వేష్, రే అన్వేష్, రే ఏమైందిరా? రే అన్వేష్, ఏమైందిరా? ప్రేమ, ప్రేమ కూడా కనిపించట్లేదురా. ఏమైందిరా? రే
అది అమ్మా అమ్మ ప్రేమ అన్నయ్య బాధపడకమ్మా ప్రేమ, ఈ అన్నయ్య అన్నీ చక్కబెడతాడమ్మా. బాధపడకుండా ఎలా ఉండను అన్నయ్య? సంతోషంగా ఉన్న మన కుటుంబం ఏదో శాపం తగిలినట్టు చెల్లాచెదురైపోయాం. అమ్మా నాన్నలు చనిపోవటం, ఏదో శక్తి మనల్ని వెంటాడటం ఏంటన్నా? అది తెలుసుకోవాలనే నా ఈ ప్రయత్నం అమ్మా. ఈ ప్రయత్నంలో ఆ విక్రమ్ నాకు సహాయపడగలనిపిస్తుంది. నువ్వేం భయపడకమ్మా, ఆ శక్తి నిన్ను చేరాలంటే నన్ను దాటి రావాలమ్మా. అమ్మా ప్రేమ, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదమ్మా, త్వరగా వెళ్ళిపోమ్మా. నిన్ను వదిలి ఎలా వెళ్ళను అన్నయ్య? అదంతా నేను చూసుకుంటాను, పదమ్మా. విక్రమ్, నా చెల్లిని ఎలాగైనా ఆ రాక్షసుడి చేతిలోంచి నువ్వే కాపాడాలి విక్రమ్. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావట్లేదురా, నాకే ధైర్యం తెలియట్లేదురా.
రే అన్వేష్, రే లేరా రే, రే అన్వేష్, రే రే అన్వేష్, రే రే లేరా రే అన్వేష్, రే మామ లేరా రే, రే నిజంగా నా ఫ్రెండ్ అయితే లేరా రే అన్వేష్, రే నువ్వే చెప్పావు కదరా నా లైఫ్లో ఎప్పుడు నా పక్కనే ఉంటారని, నా ప్రతి విషయంలో తోడుంటా అన్నావు కదరా. నన్ను వదిలేసి ఒంటరిగా వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటాను రా? రే లేరా అన్వేష్, అబ్బోరా. అనువర్తే మారణ హోం భూష్యతే. స్వామి మీరే కాపాడు. ముగ్గురు, 3 జీవితాలు, 3 కథలు. అఘోరా ఏం జరుగుతుంది అఘోరా? నా ప్రాణ స్నేహితుడైన అన్వేష్ చనిపోవడం ఏంటి? ప్రేమ, నా ప్రేమ ఎక్కడుందో తెలియట్లేదు. దయచేసి నాకు సహాయం చెయ్యి, నాకు దారి చూపించు. ఈ కథ ఇప్పటిది కాదు, 2 శతాబ్దాల నాటిది. మాకు అర్థం కాలేదు స్వామి. ఈ కథ నీకు అర్థం కావాలంటే సృష్టి ఆరంభంలోకి వెళ్ళాలి. ఆ దేవుడు భూమిపై మానవులను సృజించినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ దేవదేవుడు ఆశపడ్డాడు. కానీ ఆ దేవుడు కోరుకున్నది జరగలేదు. ఆ మనుషులలో కొంతమంది మంచిని విడిచి చెడు మార్గంలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఈ మనుషుల కోసం మరో 2 లోకాలు సృష్టించారు. అవే స్వర్గం, నరకం. మనుష్యుల కర్మఫలం ఆధారంగా స్వర్గమో నరకమో నిర్ణయించబడేది. స్వర్గంలో దేవతలకు దేవుడు సకల భోగాలు అందించాడు. రాక్షసులకి నరకంలో ఆకలి, దప్పిక, అగ్నితో సహవాసం, ఇలా ఎన్నో బాధలు ఇచ్చాడు. సృష్టి ఇలా ఉన్నా బాగుండేది. దేవత రాక్షస విభజన జరగకముందు మనుషులు కలిసి ఉన్నప్పుడు స్త్రీ పురుష కలయిక వల్ల కలిగిన సంతానం విభజన తర్వాత ఈ భూమి మీద విడవబడింది. వారు ఎదిగిన తరువాత వారిలో ఏ లక్షణాలు ఎక్కువగా జాగృతమవుతాయో ఆ లక్షణాలను బట్టి వారికి స్వర్గమో నరకమో నిర్ణయం జరిగేది. ఆ విడువబడిన గుంపులో నరంతక అనేవాడు అందరికంటే చాలా తెలివైన వాడు. తన తండ్రి దక్షకుడు స్వర్గంలో, తన తల్లి కూర్మిక నరకంలో ఉండటం చూసి ఆ దేవుడిపై కోపంతో రగిలిపోయాడు నరంతక. తల్లి మంచిది కాకపోయినా కష్టపడుతుంటే ఏ బిడ్డ చూడలేడు. నరాంతక విషయంలో కూడా అదే జరిగింది. తన తల్లిని ఆ స్థితిలో చూసి ఆ దేవుడిపై పగ పెంచుకున్నాడు. స్వర్గానికి వెళ్ళి ఆ దేవునితో వాదించాలనుకున్నాడు. కానీ ఆ దేవదేవుడు నరాంతకునికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ సంఘటనతో నరాంతక పగ తారాస్థాయికి చేరింది. దేవతలతో ఎన్నోసార్లు యుద్ధం చేసి విఫలమయ్యాడు. తరువాత
దేవతలను యుద్ధాలతో గెలవలేమని గ్రహించి ఆ రాక్షసరాజు వికారి కోసం సాధన చేశాడు ఆ నరాంతక. వికారి ఆవాహ ఆవాహ కారి ఆవాహ ఆవాహ. ఓం వికారి ఆవాహ ఆవాహ. ఓం వికారి ఆవాహ ఆవాహ. స్వామి నరాంతక, నన్నెందుకు పిలిచావు? నాకు ఈ విశ్వం కావాలి. ఆ దేవతలను నేను ఏలాలి. అందుకు నీ సహాయం కావాలి. చాలా పెద్ద కోరిక కోరుతున్నావు నరాంతక. అది చాలా కష్టమైన ప్రక్రియ. రక్తం చిందించనిదే ఏ కోరిక సిద్ధించదు. రక్త ప్రోక్షణ అంటే తెలుసుగా? శరీరంలోని ఆఖరి రక్తపు చుక్క వరకు దారపోయాల్సి వస్తుంది. బలి కావాలా స్వామి? కానీ అది ఇప్పుడు కాదు, రాక్షస గడియల్లో జరగాలి. అంటే ప్రతి 200 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే నవగ్రహ కూటమి గడియల్లో జరగాలి. ఆ సమయంలో దేవతల శక్తి బలహీనంగాను, రాక్షసుల శక్తి బలంగానూ ఉంటుంది. ఆ రోజు త్వరలో సంభవించబోతోంది. బలికి సిద్ధంగా ఉంది. చిన్న సందేహం స్వామి. నన్ను నేను బలిచ్చుకుంటే ఈ విశ్వాన్ని ఎలా ఏలగలను? నీ రక్తం అంటే నువ్వే అవసరం లేదు నరాంతక. నీ వంశంలో ఎవరైనా కావచ్చు. నీ వంశంలో వారిని బలివ్వడం ద్వారా నీ సంకల్పం సిద్ధిస్తుంది. కానీ గుర్తుంచుకో నరాంతక, విశ్వం చేజారిపోతుంటే దేవతలు చూస్తూ ఊరుకోరు. నరాంతకుడు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. నరాంతకుడు బలికి సిద్ధమయ్యాడు. మాయా, మాయా, చెప్పండి. మాయా, నవగ్రహ కూటమి సంభవించబోతుంది. ఇది సాధారణమైన నవగ్రహ కూటమి కాదు. 2 శతాబ్దాలకు ఒక్కసారి వచ్చే మహానవగ్రహ కూటమి. వెళ్ళు, ఊరిలోనికి వెళ్ళి 2 పసికూనలను తీసుకొనిరా. ఈ సమయంలో ఆ పిల్లల్ని బలివ్వడం ద్వారా నా శక్తి ఇంకా ఇంకా జాగృతమవుతుంది. ఏంటి సంకోచిస్తున్నావు? వెళ్ళు. స్వామి, నేను రాక్షస జాతికి చెందిన దానిని అయినా నేను ఒక ఆడదాన్ని. తల్లి ఎంత కసాయి అయినా బిడ్డలని ప్రాణంగా చూసుకుంటుంది. అలాంటిది బిడ్డల ప్రాణాలంటే ఈ తల్లి మనసు ఒప్పుకోవట్లేదు స్వామి. కళ్ళు కనపడకపోతే సర్పం తన పిల్లలను తానే తింటుంది. అలాంటి సర్పం లాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. అందులో నువ్వెంత? ఇంతకు ముందు మనం చేసిన తప్పులతో పోల్చుకుంటే ఇదెంత? ఓ, వెళ్ళి తీసుకొనిరా. అది కాదు స్వామి, మనం చేసిన పాపాలకు మనం సంతోషంగా ఉండొచ్చు, కానీ దాని ప్రతిఫలం నా బిడ్డ అయిన భైరవ అనుభవిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ కట్టుకథలతో కాలయాపన చేయకు మాయా. ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు మాయా. వెళ్ళు.
ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చెప్తారా? మాయా, నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? చెప్పండి, ఏం జరుగుతుంది? ఊళ్ళో పిల్లలు కావాలని నా దృష్టి మళ్లించి నా బిడ్డను ఏం చేస్తున్నావు? అది మాయా, మరి మాయా, మన బిడ్డను బలిస్తే ఈ విశ్వం మందవుతుంది. ఈ విశ్వం మందైతే ఆ దేవతలు నా గుప్పెట్లోకి వస్తారు. అప్పుడు ఇలాంటి పిల్లల్ని 100 మందిని కనిస్తా. ఆ సత్తా నాకుంది. ఈ ఒక్కసారికి నా పనికి అడ్డుపడకు మాయా. నరంతక, ఈ పిచ్చి పిచ్చి పనులు మానుకో. నీకోసం ఎన్నో తప్పులు చేశాను. ఈ మంత్రాలతో ఎందరినో చంపాను. ఇప్పుడు ఆ ఉసురే నాకు తగిలింది. ఛీ, కన్న కొడుకన్న జాలి లేకుండా బలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. మాయా, ఏం చేస్తున్నావు మాయా? మాయా, మాయా వద్దు. స్వామి, చెప్పు నరాంతక, నీ ఆక్రోశానికి గల కారణం? ఆ మాయా ఆ సంకల్పాన్ని చెడగొట్టింది. నాకేంటి దారి? నేను ఈ విశ్వాన్ని స్వంతం చేసుకోవాలి. సమయం చేజారిపోయింది నరాంతక. మరో 200 ఏళ్ళు నువ్వు ఎదురు చూడాల్సిందే. నువ్వేం కంగారు పడకు నరాంతక. మరో 200 ఏళ్లలో ఈ భూమిపై పాపం మరింతగా పెరిగిపోతుంది. మనుషులలో కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషాలు పెరిగిపోతాయి. ఆ సమయం అనుకూలిస్తుంది. ఎదురుచూడు నరాంతక, మరో 200 ఏళ్ళు. ఆ తర్వాత నరాంతక మళ్ళీ ఆ నవగ్రహ కూటమి కొరకు 200 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. తాను ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈసారి అవకాశాన్ని నరాంతక వదిలిపెట్టడు. విక్రమ్, ఆ భైరవ సంతానం నువ్వే. ఆ నరాంతకుడికి నిన్ను బలివ్వటం కావాలి. ఆనాడు భైరవుని కాపాడిన రంగన సంతానమే నీ స్నేహితుడు అన్వేష్. తన మంత్రశక్తితో జరిగిన విషయం తెలుసుకున్న నరాంతక వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. నీ పూర్వీకుడైన భైరవాని అన్వేష్ పూర్వీకుడైన రంగన్న ఎలాగైతే రక్షించాడో అలాగే అన్వేష్ నిన్ను రక్షిస్తాడని, ఆ సంఘటన పునరావృతం అవుతుందేమోనని తన శిష్యుడైన వికృతుడి ద్వారా నీ స్నేహితుడిని చంపించాడు ఆ నరాంతక. స్వామి, ఆ నరాంతకుడిని ఎలా అంతం చేసి నా ప్రేమను దక్కించుకోవాలి? ఆ నరాంతకుడికి మరణమే లేదు. ఆ దేవదేవుడే మీకు సాయం చేస్తాడు. స్వామి, నేను ఆ నరాంతకుడికి ఎదురెళ్తాను. చావోరేవో తేల్చుకుంటాను. నా ప్రేమను కాపాడుకుంటాను. బాబు, స్వామి, ఇది దగ్గర ఉంచుకో, ఆపద సమయంలో ఉపయోగపడుతుంది. రే నరాంతక, నా ప్రేమను ఏం చేశావు? మంబలి మా అన్విషక్త 2 శతాబ్దాల నాటి నా కళ నెరవేరబోతుంది వికారి. నా బలి
నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకే వచ్చింది. ఆ దేవతలు, ఈ విశ్వం నా వశమయ్యే సమయం ఆసన్నమైంది వికారి. నా ప్రేమను ఏం చేశావు? ముక్కలు ముక్కలుగా నరికి పడేశా. రే మామ ఏమైందిరా? రే మామ అనుకున్నావురా? నరాంతకరా నువ్వు నీ స్నేహితుడి దగ్గరికే పంపిస్తాను రా. ఎవరనుకొని నా మీదకి వచ్చావురా నువ్వు? అంతగా నరాంతక. విక్రమ్ కాపాడరా! రే విక్రమ్ నాకు భయం వేస్తుందిరా, కాపాడరా విక్రమ్! రే విక్రమ్ కాపాడరా, భయం వేస్తుందిరా, పడిపోయేలాగా ఉన్నారా రే విక్రమ్! విక్రమ్ ఈ పిచ్చిగా రెక్కలతో ఎగిరెగిరి పడుతుంది. లేకపోతే ఎగురు. ఈ నవగ్రహ కూటమి ముగిసేలోపు వీడి తల, కాళ్ళు, చేతులు నరికి వీడి దేహంలో ఆఖరి రక్త బొట్టు వరకు నీకు అర్పిస్తా. ఆ దేవతలను, ఈ విశ్వాన్ని నా వశం చేయి వికారి. ఇది దగ్గర ఉంచుకో, ఆపద సమయంలో ఉపయోగపడుతుంది.
పాండవుడికి మరణమే లేదు. ఆ దేవదేవుడే మీకు సాయం చేస్తాడు. ఇంకో కథ చెప్పు. చాలా టైం అయిందమ్మా, పడుకో. సరే నాన్న.